హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి వర్షాకాలంలో మనం ఎటువంటి వంటలు చేసుకోవాలి, అలాగే సడన్గా హైదరాబాద్కి వెళ్ళాను, అక్కడ నేను చేసినటువంటి షాపింగ్ ఏంటి, అలాగే మా వారి కోసం కొన్న టీ షర్ట్స్ ఏంటి, అలాగే సడన్గా ట్రిప్ ప్లాన్ చేశామండి. సో మా పిల్లలు నా మ్యారేజ్ డేకి ఏ గిఫ్ట్ కొనిచ్చారు అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజైతే అసలు మోడంగా వర్షం పడేటట్టుగా ఉంది. ఇలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా ఉండేటట్లు చేసుకుంటే బాగుంటుంది. అలాగే వేడి వేడిగా పునుగులో దోశలో ఇడ్లీలో ఇట్లాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది, అట్లాగా అనిపిస్తుంది కదండి. సో నేనైతే ఈరోజు కరకరలాడేటటువంటి ఇన్స్టంట్ దోశలు, అలాగే వాటిలోకి చట్నీ అండి, అంటే విజయవాడలో చేసుకునేటటువంటి పల్చటి చట్నీ చూపించబోతున్నాను. ఇప్పుడు వాతావరణం చూడండి ఎలా ఉందో, అసలు చాలా మబ్బుగా ఉందన్నమాట. ఇలా ఉంటే మోడంగా అట్లా వర్షం పడినా బాగుంటుంది, కానీ ఇలా మోడంగా ఉంటే గమ్మగిచ్చినట్టుగా ఏదో మనిషికి ఇరిటేషను, అసలు కడుపులో బాధగా అలా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఇన్స్టంట్ దోశకు ఈ విధంగా కొలతలు చూపిస్తూ ఉన్నానండి. 3 కప్పుల బియ్యం పిండి అయితే 2 కప్పుల గోధుమ పిండి, కొంచెంగా శనగపిండి, వాటితో పాటుగా ఒక 2 పెద్ద స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే కొంచెం మైదా పిండి వేసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి. ఇంకా వాటితో పాటుగా తగినంత ఉప్పు, జీలకర్ర వేసేసి బాగా కలిపి ఇలాగా కలుపుకోవాలండి. మనము ఈ ఇన్స్టంట్ దోశలు వేసేటప్పుడు ఖచ్చితంగా కలియబెట్టి వేస్తూ ఉండాలన్నమాట. మెయిన్గా ఏంటంటే బొంబాయి రవ్వ వేసాం కాబట్టి నానుతూ ఉంటుంది. అక్షయ పాత్ర లేక ఎన్ని దోశలైనా వస్తాయండి. అంటే నానే కొద్దీ మనకు జిగట అనేది వస్తుంది కదా, అప్పుడు కొంచెం పలచగా చేసుకుంటాము, దోశ పోసేసుకుంటూ ఉంటాము. సో కొంచెం కలుపుకున్నా కూడా ఎక్కువ దోశలు అవుతాయి. ఇంకా ఆ తర్వాత విజయవాడలో దొరికే బండ్ల మీద చట్నీ అమ్ముతారండి, టమాటా చట్నీ అనమాట. ఇది మనకు పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా ఉంటుంది. మనం చేసుకున్నటువంటి టమాటా చట్నీ కాదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకు తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి, టమాటాలు, కొన్ని నీళ్లు, అంటే టమాటాలు పచ్చిమిర్చి మునిగేంత వరకు నీళ్లు ఇలాగ వేసేసి చక్కగా బాగా ఉడకబెట్టుకోవాలి. అందులో వాటితో పాటుగా ఉప్పు, అలాగే కరివేపాకు వేసేసి ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను. అది చల్లబడాలి కదండి. సో దీనిలోకే మనం ఏం చేయాలంటే ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి, కాబట్టి ఇలాగ వెజిటబుల్ కట్టర్లో వేసేసాను. మెయిన్గా ఏంటంటే ఇది చాలా పల్చగా ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే అదృష్టండి. మామూలుగా అయితే ఇది ఇడ్లీ, దోశ, అలాగే వేడివేడిగా పునుగులు చేసుకున్నామనుకో సూపర్గా ఉంటుంది. కానీ నేను ఈరోజు ఇన్స్టంట్ దోశకు తయారు చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడు చల్లబడింది. ఆ తర్వాత ఇలాగ పచ్చిమిర్చి, అలాగే టమాటా పండ్లు ఈ విధంగా పక్కకు తీసి పెట్టాను. ఆ నీళ్ళు అలాగనే ఉంచుకోవాలండి. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, వాటితో పాటుగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి ఈ విధంగా వేసేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్ళల్లో కొంచెంగా పసుపు, కొత్తిమీర, అలాగే ఆనియన్స్ వేసేసి ఇలాగ బాగా నలపాలండి. ఆ విధంగా నలపడం వల్ల కొత్తిమీర స్మెల్ అయితేనేమి, ఆనియన్స్ రసం అయితేనేమి ఆ నీళ్ళల్లోకి పోతుంది. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులోనే వేసేసి చక్కగా బాగా కలిపి లాస్ట్లో బెల్లం వేయాలండి. అప్పుడే అన్నమాట అదుర్స్. సో టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలాగ బెల్లం వేసేసిన తర్వాత మనకు చిక్కగా బాగా తయారవుతుందండి. ఇంకా ఆ తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టేసి సీజనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. సో కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో అలాగా అని బాగా పొగలు వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలాగా మనం ఇన్స్టంట్ దోశలు వేయాలి అని అనుకుంటే ఈ పెన్నం మీద మనం ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడే బాగా లేస్తాయి, క్రిస్పీగా వస్తాయి. కొంతమంది ఏంటంటే ఇన్స్టంట్ దోశలు అంటే వామ్మో ఎంతో టైం పడుతుందని అనుకుంటూ ఉంటారు. సో నేను చెప్పినటువంటి టిప్స్ పాటించి మీరు ఇన్స్టంట్ దోశలు వేయండి, సులభంగా ఈజీగా వస్తాయండి. ఫస్ట్ పెన్నం మీద కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా గ్లాస్తో ముంచుకొని ఇలాగ పోసేసుకోవాలి. సో చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇంకా మనము పోసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ ఇలాగా వేసేసుకొని ఆ తర్వాత ఈ విధంగా తీసేసుకొని అటు ఇటు కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులో మైదా పిండి మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నేను బైండింగ్ కోసం వేసేసుకున్నానండి. సో చూసారా చక్కగా బొక్కల దోశలు ఎంత బాగా వచ్చాయో. ఇన్స్టంట్ దోశలు సూపర్గా ఉంటాయన్నమాట. అయితే అత్తయ్యకి ఏంటంటే నేను కొంచెం ఫస్ట్ మెత్తగా వేసిస్తాను, ఆ తర్వాత మాకందరికి మాత్రము క్రిస్పీగా చేసుకుంటామండి.
కొంతమంది ఇట్లాగా పోయటానికి మీరు గ్లాసు భలే ఉపయోగిస్తారండి, చాలా బాగుంది ట్రిక్ అని అంటూ ఉంటారు. గ్లాస్తో పోస్తే మనకు కరెక్ట్గా ఎంత పడుతుందో అంతే తీసుకొని మనం పెన్నం మీద దోశ వేసుకోవచ్చండి. ఇంకా అత్తయ్యకి పెట్టానమాట. ఇంకా చట్నీ కూడా పెట్టేశాను. అత్తయ్య చట్నీ బాగుందకయ్య, ఇది ఏందో పుల్ల పుల్లగా భలే ఉంది అని అంటూ ఉంది. ఇలాగా వర్షం పడినప్పుడు మనము వేడివేడిగా కరకరలాడే దోశలు అయితేనేమి, పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉండేటటువంటి చట్నీలు అయితేనేమి, బోండాలు అయితేనేమి, పునుగులు అయితేనేమి, ఇడ్లీ అయితేనేమి, ఇట్లాంటివన్నీ చేసుకొని తిన్నామనుకో మనకు హ్యాపీగా ఉంటుంది కదా. ఇది ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే మనకు మతికొస్తాయండి, మిగతా టైంలో ఇట్లాంటి చట్నీలు మతికి రావు. అందులో ఇది విజయవాడలో చాలా ఫేమస్. అందులో మేము మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా బయట పునుగులు ఈ చట్నీ తినేదాన్నండి. ఎంతమంది విజయవాడలో ఈ చట్నీ చేసుకుంటారు, ఎంతమంది తింటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు నేను కూడా దోశ బాగా కరకరలాడేటట్టు వేసుకున్నాను, చట్నీ కూడా వేసుకున్నాను, చక్కగా తినేస్తూ ఉన్నానండి. సో చాలా హ్యాపీ అనమాట. మనం అనుకున్నటువంటి వంట ఏదైనా సక్సెస్ అయ్యింది అంటే చాలా హ్యాపీగా తింటాం కదా. మీరు కూడా అంతే కదండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సడన్గా హైదరాబాద్కు మా బంధువులను చూడాలని చెప్పేసి వెళ్ళానండి. అయితే కొంచెం టైం మిగిలిందని చెప్పేసి మామూలుగా మేము ఎప్పుడు వెళ్ళే షాపులేనండి, ఈశ్వరి షాపు అలాగే సురేష్ షాపింగ్ మాల్కి వెళ్తూ ఉంటాము. అయితే ఫస్ట్ పట్టు చీర తీసుకుందాము. ఇప్పట్లో మామూలుగా అంటే పెళ్ళిళ్ళు లేవు అధిక జ్యేష్ఠ మాసం రావటం వల్ల, కానీ నెక్స్ట్ వస్తుంది కదండి, ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సరే మనము తదేకంగా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చీరలు కొనాలి అని అనిపోయినప్పుడు మనకు సెట్ కావు. అట్లా కాకుండా ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు, మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలాగ వెళ్ళామనుకో, అందులో మా మేనత్త కూతుర్లు ఇద్దరు, అలాగే మా పెద్దక్క, మా అక్క, ఇంకా మా బావ కూతురు అందరం వచ్చామండి. సో మా అక్క వాళ్ళకి ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి చీరల కలర్లు నాకే మతికి ఉండదు, అక్క వాళ్ళకి చాలా బాగా గుర్తు ఉంటుంది అనమాట. సరే అని చెప్పేసి ఫస్ట్ మా పెద్దమ్మాయికి ఏదైనా ఒక కంచి పట్టులో మంచి చీర తీసుకుందాము, నేను ఒక చీర తీసుకుందాము, ఇంకా మామూలు శారీస్ తీసుకుందాము. అందులో శ్రావణ మాసంలో మా అమ్మ వాళ్ళు వడిబియ్యం పోస్తారు. సరే ఇంకా ఏమైనా సెట్ అవుతాయేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. మామూలుగా అయితే నేను ఎక్కువ శాతం సరిత దగ్గరే తీసుకుంటానండి, మీకు అందరికీ తెలుసు కదా, మా ఫ్రెండ్ సరిత శారీస్ అమ్ముతూ ఉంటుంది. సో ఇంకా పట్టు చీరలు అలా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలాగా వస్తానండి. సరే అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉన్నాము. ఇది ఈశ్వరి షాప్ అండి. అయితే ఈ శారీస్ బాగున్నాయి అన్నమాట. మెయిన్గా ఏంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ కంచి శారీస్ అలా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా కూడా చీరలు సెలెక్షన్ చేసుకోవాలి అంటే నేత ఎలా ఉంది, కొంగి ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అట్లాగా చూస్తూ ఉంటాం కదండి. సో నేను కూడా అలాగనే చూస్తూ ఉంటాను. ఈ రెండింటి చీరలలో ఏది బాగుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే నాకు మాత్రం నిజంగా చెప్తున్నా శారీ సెలెక్షన్ రాదండి, ఎప్పుడు అత్తయ్యనే సెలెక్షన్ చేస్తూ ఉంటారు. లేకపోతే మా బంధువులు ఎవరు వస్తారో వాళ్ళే ఇది బాగుంది విజయ, ఇది వేసుకుంటే ఇలా ఉంది అలా ఉందని చెప్తారో అప్పుడు నేను తీసేసుకుంటానండి. ఇలాగ ఎంతమంది ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ శారీస్ అంటే లైట్ వెయిట్లో మామూలుగా స్మాల్ బార్డర్ వచ్చినట్టు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కంచి పట్టులో డిజిటల్ ప్రింట్స్, అలాగే టిష్యూ పట్టు చీరలు అండి, ఇవి నైట్ ఫంక్షన్స్కి ట్రెండింగ్ ఆప్షన్ అనమాట, చాలా బాగుంటాయి. సో ఇంకా ఆ తర్వాత మామూలుగా ఇంకా మనకు డిమాండ్ ఉండే చీరలు అంటే ఎప్పుడు కంచిపట్టు, ఉప్పాడ, జామ్దాని, పోచంపల్లి, ఇక్కత్తు, బెనారస్ పట్టు, పైతానీ పట్టు, ఇంకా పటోలా, ఇట్లాగా అన్నిట్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తీసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు నడుస్తున్న కలర్స్ అంటే మామూలుగా ఎక్కువ శాతము లావెండరు, పిస్తా, గ్రీన్, పీచ్, ఇట్లాగా ఇంగ్లీష్ కలర్స్, కొన్ని బోరు కొట్టని కలర్స్ అంటే ఆఫ్ వైటు, మెరూను, ఇట్లాగా అనమాట. ఇంకా ఆ తర్వాత సురేష్ షాపింగ్ మాల్కి వచ్చేసాము. అయితే మామూలుగా మా బావ కూతురు అమ్మవారికి శారీస్ పెట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంది. సరే వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా కూర్చున్నాను, నాకేమైనా నచ్చుతాయి అని చెప్పేసి. అందులో మామూలుగా ఇక్కడ నేను పట్టు చీరలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటానండి, చాలా బాగుంటాయి అన్నమాట. మూర అయితేనేమి, ఇట్లా పొడవు అయితేనేమి, వెడల్పు అయితేనేమి చాలా బాగుంటాయండి. సరే ఇంకా అందరు చూస్తున్నారు కదా, నేను ఒకటి మైసూర్ సిల్క్లో తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను, కానీ ఎక్కువగా కాస్ట్ ఉన్నాయని చెప్పేసి అక్కడికి పెట్టేస్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు అందరూ చాలామంది మైసూర్ సిల్క్ శారీస్ ఎక్కువగా కడుతున్నారు కదండి. ఇంకా మధ్యలో ఒకటి తీసింటాం కదా, అది అందరికీ నచ్చింటుంది అనమాట. అప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటుంటారు, సరేలే వాళ్ళు వద్దు అంటే మనం తీసుకుందాము, అట్లాగా ఆలోచన చేస్తూ ఉంటాం కదా. మీరు కూడా అంతే కదండి. అట్లాగనే మేము ఇక్కడ అనమాట, మా పెద్దక్క, మా సావిత్రి పిన్ని అందరు నవ్వుకుంటూ ఉన్నారు. సో షాపింగ్కి ఇట్లా బంధువులతో వచ్చి షాపింగ్ చేస్తే కొంచెం సరదాగా ఉంటుంది కదండి. ఫైనల్గా మా సరోజక్క కానీ ఇట్లా
అంటే ఇది తీసుకోండిరా, ఇది బాగుంటుంది అని చెప్తుంది అనమాట మా మేనత్త కూతురు. అప్పుడు ఫైనల్ చేసేసుకుంటాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పని అయిపోయిందండి. ఇంకా ఎందుకులే నైట్ అయినా కూడా బయలుదేరామన్నమాట. సో మళ్ళీ మరుసటి రోజు ఏం చేసామంటే ఇక్కడ బంగారు షాప్కి వచ్చానండి, అన్సర్ జ్యువెలర్స్కి. పిల్లలు ఏమన్నారంటే, అమ్మ మ్యారేజ్ డేకి డాడీ కొనిచ్చారు కదా డాలరు ఎగ్జిబిషన్లో, ఇంకా మేము నీకు కొనిస్తాము మ్యారేజ్ డేకి, ఏదో ఒకటి తీసుకో, ఒక 1,20,000 1,30,000 తీసుకో అని చెప్పారండి. సో ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఇవి ముత్యాల కమ్మలు కనిపించాయండి. ఇలాంటి కమ్మలు మా పెద్దక్కకు ఉన్నాయన్నమాట. సో చూసి అరే బాగున్నాయే, అందులో మేము ఒకరికొకరు మార్చుకుంటూ ఉంటాం కదా, ఇవి వద్దులని చెప్పేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా డైమండ్ కమ్మలండి. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను చూడండి ఎగ్జిబిషన్లో, అలాంటి కమ్మలు కూడా ఉన్నాయన్నమాట. ఇది నంద్యాలలో అన్సర్ జ్యువెలర్సేనండి, ఎక్కడో కాదు. అసలు మనము ఇట్లాగా మంచి మంచి డిజైన్స్ ఎక్కడికెక్కడికో పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. నంద్యాల వాసుల అన్సర్ జ్యువెలర్స్లో కొనుక్కుంటే కూడా చాలా బాగుంటాయి. డైమండ్ కలెక్షన్ అయితేనేమి సూపర్గా ఉన్నాయండి. అయితే నేను కమ్మలు తీసుకోలేదండి. ఇంకా నేను ఏది తీసుకున్నాను అనేది గెస్ చేయండి. ఆ తర్వాత ఏంటంటే కన్నా ప్రతి ఒక్క కమ్మలు ఏది పట్టుకో కూడా 2,00,000 2,50,000 అట్లా ఉన్నాయన్నమాట. బడ్జెట్కు మించి ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా వేరేది ఆప్షన్ పెట్టుకున్నానండి. అయితే సరిత ఏం చేసింది, పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదక్క, ఏదైనా పిల్లలకు భయపడకుండా ఉండేటట్టుగా డాలర్స్ ఏవైనా ఆంజనేయ స్వామి కానీ అట్లా వేస్తే మంచిది కదా అని చెప్పేసి వెండి చైన్లు తీసుకునిందండి. సో వెండి చైన్లలోకి మనకు మామూలుగా ఇక్కడ చూడండి లక్ష్మీదేవి బిళ్ళలు అయితేనేమి, ఆంజనేయ స్వామి, అలాగే సరస్వతి, ఇట్లాగా రకరకాల చిన్న చిన్న డాలర్స్ ఉన్నాయన్నమాట. అయితే మా వెంట సరిత కూతురు సహస్ర వచ్చిందండి. అమ్మ నా పేరు సహస్ర కదా, ఎస్ అనే డాలర్స్ ఉన్నాయని అడుగు అని అనిందనమాట. సరే అని చెప్పేసి ఎస్ అనే డాలర్స్ తీసుకున్నారండి. మనం ఒకటి అనుకుంటే పిల్లలు ఒకటి అనుకుంటారు, మీ ఇళ్ళలో కూడా ఇంతే కదండి. ఇంకా ఆ తర్వాత సడన్గా ట్రిప్ ప్లాన్ చేశారు పిల్లలు. సరే మా వారు ఎక్కువ శాతం బట్టలు అట్లాగా ఏం కొనుక్కోరండి, నేనే షాపింగ్ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట. సరే అని చెప్పేసి సరిత వాళ్ళు వచ్చే షాపు ఇక్కడే నంద్యాలలోనేనండి, లతా డ్రెస్సెస్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ టీషర్ట్స్ మనకు అంటే సరసమైనటువంటి ధరలలో డ్రెస్సులు కానీ, నేను ఇంతకుముందుకు పంజాబ్ డ్రెస్సులు కూడా ఇందులోనే తీసుకున్నానండి. సరే కొన్ని టీషర్ట్స్ తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. మామూలుగా అడ్డ లైన్స్ ఉంటే కొంతమంది పొట్టిగా కనపడతారని, నిలువు లైన్స్ ఉన్న టీషర్ట్స్ తీసుకుంటే కొంచెం ఎత్తుగా కనపడతారని అట్లాగా అనుకుంటూ ఉంటాం కదా. అయితే అదే విధంగానే సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఈ వారంలో జరిగిన విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ట్రిప్పుకు ముందు నేను ఎలా ప్లాన్ చేస్తాను, ఇంట్లో ఎలా సర్దుకుంటాను అనేది కూడా ఇవాళ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్నటువంటి 3 బెడ్రూమ్లలో బెడ్షీట్స్ అయితేనేమి, దివాన్ కాట్ అయితేనేమి, సోఫా సెట్ అయితేనేమి అన్నిటినీ నీట్గా తీసి చక్కగా సర్దేస్తానండి. బెడ్షీట్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎంతమంది ఎక్కి తొక్కినా మనకు కుచ్చు కాకుండా ఉండేటట్టుగా కూడా ఒక వీడియో షేర్ చేశాను అనమాట. సో నేను ముడులు వేసేసి ఇలాగా చక్కగా అమర్చుకుంటానండి. ఇంకా ఏ బెడ్రూమ్లోనైనా కూడా బెడ్ మీదనే ఏసీ రిమోట్ అయితే పెడతానండి, వెతుక్కోకుండా పని లేకుండా. ఇంకా ఆ తర్వాత మామిడికాయ పచ్చడి నేను పెట్టేది కూడా ఒక రీల్ చేశాను, మంచిగా చాలామంది చూశారు. మన వీడియోను కూడా చూసి చాలామంది కూడా మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నారు. అయితే ఈరోజు మా ఇంటి వంటలు ఏంటంటే మామిడికాయ పప్పు, కంది రసము, గోంగూర చట్నీ, ఆ తర్వాత కొంచెం అన్నం మిగిలిందని చెప్పేసి చిత్రాన్నం చేసేసానండి. సో ఇలాగనమాట, నేను అన్నం మిగిలితే అసలు వేస్ట్ చేయను. మామూలుగానే నైట్ గంజిగుడ్డ కట్టేసి అలాగ పెట్టేస్తాను. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కానీ అన్నంలోనే పాలు పెరుగు బాగా కలిపి ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అట్లాగైనా కూడా పెట్టేసుకుంటానమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అండి. ఇంకా నైట్ పడుకునేసరికి 11:30 ఇక్కడేనండి. ఇంకా నేను బట్టలు కూడా సర్దుకోలేదన్నమాట. మెయిన్గా ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వేస్టేజ్గా అంటే ఎక్కడైతే క్లమ్జీగా ఉంటాయో అక్కడ అన్నీ తీసేస్తానండి. ఇక్కడ మామిడికాయ చట్నీ వండిందనమాట, ఒకటి పెద్ద డబ్బా, అది తీసేసి చక్కగా చిన్న డబ్బాలలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో సర్దేశాను. ఓవెన్ మీద అంటే ఇది పని చేయదండి, మామూలుగా అయితే ఓవెన్ మీద మనము ఏది వెయిట్ పెట్టకూడదు అనమాట. ఇది పని చేయదు కాబట్టి దానిపైన కూడా అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. సో అత్తయ్య రైస్ కుక్కర్ వాడదు కాబట్టి రైస్ కుక్కర్ కూడా తీసేశాను. వాళ్ళకి ఏంటంటే ప్లేసు ఎక్కువగా కనబడాలి, వంట చేసుకునేటట్టు వీలుగా ఉండాలి, ప్రతి ఒక్క దాంట్లో అన్నీ నింపి పెట్టామనుకో వాళ్ళకు కొరతగా ఉండకూడదండి. కాబట్టి అన్నీ ఇలాగా చేస్తూ ఉంటాను. సో నైట్ అన్నిట్లలో నింపేశానండి, బెల్లము కొబ్బరి పొడి పట్టేశాను. సో ఇట్లాగా అన్నీ రెడీ చేసి పెడతానమాట. ఇంకా ఆయిల్ మాత్రం గాజు వాటిలో పోయానండి, ఎందుకంటే అత్తయ్యకి చేతిలో ఇట్లాగ పోసేటప్పుడు జారి పడితే పగిలిపోవడము, చేతులు కట్ కావడం ఇలా ఉంటుందని చెప్పేసి ఒక గిన్నెలో పోసి పెట్టాను. ఇంకా ఉదయం లేవంగానే మామూలుగా అసలు నెయ్యి లేదండి,
అత్తయ్యకి ఏంటంటే ప్రతి టిఫిన్లో ఉప్మాలో కానీ ఉగ్గానీలో కానీ నెయ్యి వేసుకోవటం తినటం అలవాటు అనమాట. సరే అని చెప్పేసి నెయ్యి ఒక దిక్కు చేసేసాను. ఆ తర్వాత మా చిన్నమ్మాయి ఉదయాన్నే దిగిండిందండి బెంగళూరు నుంచి. వాళ్ళు ఫస్ట్ రోజే ఉగ్గాని చేయమంటారనమాట. సరే అని చెప్పేసి ఉగ్గాని చేసేసాను. ఇంకా ఆ తర్వాత మా అమ్మాయి మాత్రం వాళ్ళ డాడీకి చక్కగా బట్టలు సర్దుతూ ఉందండి. నిజంగా ఆడపిల్లలు అంటాం కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ నాన్నకి ఏం కావాలి ఏంటి అనేది చూసుకొని మా ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చూసుకుంటూ ఉంటారండి. ఇంకా ఇప్పుడు మా అమ్మాయి చెప్తూ ఉంది, విందామండి. హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మా పేరెంట్స్ యానివర్సరీ అనేసి ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. అది 3 days ఉంటుంది. నేను అవుట్ఫిట్స్ చూపించేదాన్ని బట్టి మీరు ఆ ప్లేస్ ఏంటో గెస్ చేయండి. సో ఇప్పుడు మనం ట్రిప్కి 3 days అంటే అవుట్ఫిట్స్ పెట్టుకోవాలి కాబట్టి 3 days అంటే 6 outfits అనమాట. ఓన్లీ 3 outfits. మా డాడీ అయితే ఓన్లీ 3 పెట్టుకున్నాడు జతలు. అదేమో అలా కాదు, ఒక 6 outfits పెట్టుకున్నాం. ఎలా అంటే నేను ఒక బ్లాక్ ప్యాంటు, ఒక బ్లూ జీన్స్ పెట్టుకున్నా. ఆ రెండిటికి కలిపి టాప్స్ పెట్టుకున్నా మిస్ మ్యాచ్ చేసేలాగా. నా టాప్స్ చూపిస్తాను అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట. దాన్ని కొన్ని లింక్స్ ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. ఎట్లా చెప్పాలి మాది. ఇది వచ్చేసి ఫస్ట్ అవుట్ఫిట్ బ్లూ జీన్స్కి వేసుకుంటా అనమాట. ఇది కాటన్, మొత్తము 300 పడింది. ఒక మాల్లో ఒక స్టాల్లో తీసుకున్నాను ఇది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మనకి నైట్ పార్టీస్కి అలా చాలా బాగుంటుంది. బ్లాక్ ప్యాంట్తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అమెజాన్ ట్రిప్ కోసం అనుకున్నది, బ్లూ జీన్స్ మీదకి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 3 years బ్యాక్ కొన్నాను, ఇంకా బాగానే పడుతుంది నాకు. ఇది వచ్చేసి ఎందుకు పెట్టుకున్నానంటే రిటర్న్ ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు ఇది ఉంటుంది కదా అనేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది మేం సాహెబ్లో తీసుకున్నాం, హైదరాబాద్లో. దీనికి కింద ఏం వేసుకోవాలంటే ఇలా వైట్ పలాజో. ఇప్పుడు తీసేస్తే మడతలన్నీ పోతాయి కాబట్టి తీయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ట్రిప్ కోసమనే కొనుక్కున్నా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వెనకాల నాట్ వస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది, డ్రెస్ కరెక్ట్గా సూట్ అవుతుంది. బ్లాక్ ప్యాంట్, బ్లూ జీన్స్ అని చెప్పా కదా, అవేంటో చూపిస్తాను. ఇలాంటి ఒక్క ప్యాంట్ ఉంటే మనకి బయటికి వేసుకోవచ్చు, ప్లస్ ఆఫీస్ ఫార్మల్స్ కూడా సరిపోతుంది, అన్నిటికీ సరిపోతుంది ఈ ప్యాంట్. ఇది మనకి ఇంకా స్టైలిష్గా కావాలి అనుకుంటే ఒక జిప్ ఉంటుంది అనమాట. ఇలా తీస్తే ఇలా స్లిట్ లాగా వస్తుంది. యా, ఒకవేళ పార్టీస్కి అలా వెళ్తున్నప్పుడైతే ఇది స్లిట్ ఇలా కొంచెం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫార్మల్స్ లాగా మనం అనుకుంటే క్లోజ్ చేసేయడమే. ఇది బ్లూ జీన్స్. ఇది నాకు అజియోలో ఆఫర్ ఉన్నప్పుడు 400K వచ్చింది అనమాట. 400K వచ్చింది జీన్స్. ఈ బ్లాక్ ప్యాంట్ మాత్రం మ్యాక్స్లో కొన్నాను, ఇది 1000 పడింది. ఇంకా ఎలాగో మనం చాలాసార్లు ప్రతి వీక్ ఒక 2 times అయినా వేస్తా కాబట్టి 1000 అనేది ఇంకా వర్త్ ఇట్. ఫేస్ టవల్కి ఒక్కటి ఇది తీసుకున్నాను. ఇది మినిసోలో కొనుక్కున్నాను, చాలా స్మూత్గా ఉంటుంది ఫేస్కి. అండ్ పౌడర్ ఇంకా మిగతా అన్నీ కలిపి ఈ బ్యాగ్లో సర్దేసా. యా, ఇది వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న స్టోర్ మిస్టర్ DIY కదా, ఆ DIYలో తీసుకున్నాను ఇది. ఒకవేళ మీకు లింక్ కావాలి అంటే కూడా కింద మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఇది ఫస్ట్ మా ఫ్రెండ్ కొనుక్కుంది మీషోలో. సో మేము పాండిచేరి ట్రిప్ వెళ్ళినప్పుడు మొత్తం దీంతోనే ఇలా పెట్టుకొని పోజెస్ దిగి బాగా ఫొటోస్ దిగాము. ఇంకా నార్మల్గా అయితే పోజెస్ రావని చెప్పేసి ఇది పెట్టుకొని దిగాము. ఇంకా సేమ్ అలాంటిది నేను మీషోలో తను లింక్ పెట్టింది అనమాట నాకు, నేను మీషోలో కొనేసుకున్నాను. సో ఇది బేసిక్గా ఎందుకు వాడుతున్నామంటే ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు సపరేట్గా ఒక ట్రేలో పెట్టాలి కదా ఎలక్ట్రానిక్స్ అన్నీ. సో ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒకేసారి తీసి పెట్టేలాగా ఇలా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. సపరేట్ ఒక బ్యాగ్ పెట్టుకుంటే మనం ఇదే డైరెక్ట్ పోయి ట్రేలో పెడతాము, మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం. ఎస్, అన్నీ తీపిచ్చి ఇప్పుడు సర్దేమంటారా? జేజీ ఏది బాగుంది వీటిల్లో?
ఇదా, ఇది బాగుందా? ఇది బాగుందంట. ఓకేలే, ఇది వేసుకుందాం అయితే ఒకరోజు. బులుగు కలర్ ఇవే నచ్చుతాయి. మా నీకేం నచ్చిందమ్మా? నాకు అదే నచ్చింది. అవునా? నాకు వైట్ నచ్చింది. ఇది మీ ఝాన్సమ్మ సెలెక్షన్. నేను ఝాన్సీ వెళ్ళాను షాపింగ్ కి. పెట్టుకున్నా వెంకటేశు. అంతే అంతేలే. 4 లేవు అక్కడ, కరెక్ట్ 3 పెట్టుకున్నాడు. సరిత అత్తకైతే ఇది బాగా నచ్చింది. సరితకి అది నచ్చిందా? అంటే ఆమె ట్రెండింగ్ ఉంది అనమాట, స్టైలిష్ గా ఉంది కదా. బాగున్నాయి అన్ని డ్రెస్సులు బాగానే ఉన్నాయి. అది మాత్రం బాగుంది, జోలా. అవును. ఓకే, ఇప్పుడు అమ్మ అవుట్ ఫిట్స్ చూపిస్తుంది, చూసేయండి. ఓకే, మంచినీళ్ళ బాటల్లా సర్దుకుంటాను, అన్నీ అయిపోయింది, ఇంకా అన్నీ సర్దేసుకుంటాలే. మా అత్త రాత్రికి కూడా కొంచెం సర్ది కట్టుకపోండి అన్నము అని చెప్తుంది. అంటే అన్నం నైట్ అదేలే. పాపవన్నీ చూసేశారు కదండి. నేను కూడా కొన్ని డ్రెస్సులు తీసుకున్నాం అనమాట. ఇది సడన్గా టూర్ వేసేసారు ఇద్దరు పిల్లలు కలిసి. యాక్చువల్గా మా వారు అయితే ఉడిపి శ్రీరంగం అటువైపు వెళ్ళాలనుకున్నారు. మా అక్క వాళ్ళ కూతురు మీకు తెలుసు కదండి, మల్లిక మౌర్య వాళ్ళు అనమాట. మల్లిక ఏమని చెప్పినింది, ఎప్పుడు బెంగళూరుకి రావు పిన్ని, ఈసారన్నారా మ్యారేజ్ డేకి చక్కగా అందరం వెళ్దాము అని చెప్పినింది. అయితే వీళ్ళిద్దరు ప్లాన్ చేసి ఈ టూర్ ప్లాన్ చేశారనమాట. తర్వాత ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే నేను ఏవేవి తీసుకున్నాను అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే 2 డ్రెస్సులు తీసుకున్నానండి. ఇది వచ్చేసి మామూలుగా ఆకృతిలో మెటీరియల్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది మామూలుగా నంద్యాలలో లిబర్టీ దాంట్లో కుట్టించుకున్నానండి. అర్జెంటుగా అయినా కూడా పర్వాలేదు, బాగానే కుట్టారు. సో ఇట్లాగా స్క్వేర్ మేడ పెట్టేసి ఇట్లా కుట్టించుకున్నాను. తర్వాత మా పెద్దమ్మాయి అమేస పంపించినిందండి నాకు మ్యారేజ్ డేకి అని చెప్పేసి. సరిత వెళ్ళింటే సరితతోటి పంపించినింది అనమాట. ఈ మోడల్ లెక్క వచ్చింది కదా, కానీ ముందు ఇది మోడల్ అంట. ఇదిగో. ఓ, అది వెనకేలా కాదు, రివర్స్ కాదు వేసుకుని. నేను అదే అనుకున్నా, ఇది ముందు ఇది వెనకాలకంట, ఇట్లాగనమాట. ఓ, ఇంకా ఆ తర్వాత రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళాను. షాపింగ్ చేసినది మొదట్లోనే పెట్టాను చూడండి. సో అక్కడ నేను ఏ శారీస్ సెలెక్షన్ చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. మనకి నచ్చినవి చీరలు తెచ్చుకుందాము అని చెప్పేసి అలా వెళ్ళామన్నమాట. సో ఊకే క్యాజువల్గా వెళ్ళాము, కానీ బిల్లు మాత్రం దుమ్ము రేగిపోయిందండి. మా పెద్దమ్మాయికి ఒక శారీ తీసుకున్నాను, పట్టు శారీ మంచిగా. ఇంకా మ్యారేజ్ డే దగ్గర ఉంది, అందులో అమ్మ వాళ్ళ గృహప్రవేశం కూడా ఉంది అని చెప్పేసి కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇట్లా సడన్గా ట్రిప్ పడుతుందని నాకు తెలియదు. సో ఆ చీరలన్నీ ఇందులోకి వాడాను అనమాట. ఇదొక చీర. అయితే నేను ఎప్పుడు కొనుక్కున్న చీరలు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లక్ష్మక్క ఉండిందండి, బ్లౌజెస్ కుడుతుంది అనమాట. సో సడన్గా ఇచ్చొచ్చినా కూడా ఒక 2 రోజులు కుట్టియక్క అంటే వెంటనే కుట్టిస్తుంది. ఒక్కొక్క రోజు అయితే పొద్దునిచ్చి సాయంత్రానికి కూడా అడుగుతూ ఉంటాను, కానీ నాకైతే బ్లౌజులు చాలా బాగా కుడుతుందండి. ఇట్లాగనమాట. ఈ శారీ ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి శారీ, ఆ తర్వాత ఈ శారీ, ఇంకో పట్టు చీర తర్వాత చూపిస్తాను. అమ్మ వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు కదా, అప్పుడు చూపిస్తానండి. ఇదనమాట నా లగేజ్. ఇంకా మామూలుగా యథాప్రకారంగా నైటీలు, టవళ్ళు కామన్. సో నేనైతే సింపుల్గా సర్దేసుకున్నాను. మా చిన్నమ్మాయి ఎక్కువ లగేజ్ సర్దేసింది. యాక్చువల్లీ నాకు చాలా కన్ఫ్యూజన్ అవుతా, ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదు. ఆడికి వెళ్ళాక ఇంకా ఫుల్ ఎందుకులే ఇంత ఒక అవుట్ఫిట్ ఎందుకు మర్చిపోయాము, ఏమైంది ఆ ప్లేస్ ఎలాగో 15 kgs కదా అలా చేసేది అని కొంచెం స్పేస్ తీసుకొని ఎక్కువ పెట్టుకున్నా. నాకు తెలుసు నేను ఎక్కువ పెట్టుకున్నా అని, కానీ నేనేం చేయలేను దానికి. మా అభిప్రాయమే ఉండేది, ఆడికైనా పోతున్నానంటే ఒక చీరకు 2 చీరలు ఎక్స్ట్రా పెట్టుకునేదాన్ని. అత్త అయితే లగేజ్ చూసి ఏంది ఇంత లగేజ్ సర్దినావు, యాడిపోతున్నావు అనేది. ఈసారి సింపుల్గా సర్దా. అయితే నేను ఫ్యూచర్లో తక్కువ పెడతాను అనమాట. పెడతావు. ఈరోజు నాకు ఒకటి అనిపించిందండి, సేమ్ నాలాగానే మా చిన్నమ్మాయి కూడా చక్కగా బాగా చెప్తుంది కదండి. మీకు నచ్చిందా? అలాగే ఇవాళ వీడియోలో దోశ అయితేనేమి, చట్నీ అయితేనేమి, వాటితో పాటుగా నేను చేసినటువంటి షాపింగ్, శారీ షాపింగ్ ఎలా ఉంది, సెలెక్షన్ ఎలా ఉంది, అలాగే గోల్డ్ నేను ఏది తీసుకున్నాను అనేది గెస్ చేయండి. అలాగే మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది కామెంట్ చేయండి. బాయ్ అండి. ఈ ట్రిప్ ప్లాన్ గురించి అంతా మా చిన్నమ్మాయి అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.